షార్ట్స్ వల్ల అసలు యూజ్ ఏంటి? మానిటైజేషన్ అవుతుందా ఓన్లీ షార్ట్స్ వల్ల? ఇది యాక్చువల్‌గా ఒకళ్ళిద్దరు కాదండి. నన్ను ఎక్కువ మంది అడిగే క్వశ్చన్ ఇది. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా ఉంటదంటే ఇది ఎక్కువ మంది ఏంటంటే వీడియోస్ ఫాలో అవ్వరు. వీడియోస్ ఫాలో అవ్వకుండా జస్ట్ వేరే వాళ్ళ వేరే ఛానల్స్ చూసేసి ఓకే మనం కూడా ఛానల్ పెడదాము. ఇలా అనుకుని వచ్చేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సో, ఇలా అనుకుని వీడియో స్టార్ట్ చేస్తారు. అంతే టెక్ ఛానల్‌లో వీడియోస్ చూడాలి ఇవన్నీ కూడా వాళ్ళకేం ఐడియా ఉండదు. అలాంటి వాళ్ళు అడిగిన క్వశ్చన్ అనమాట ఇది. షార్ట్స్ వల్ల యూజ్ ఏంటి? దానివల్ల మానిటైజేషన్ అవుతుందా? అంటే ఇట్లా ఎందుకు అడుగుతున్నారంటే వాళ్ళు అడిగే క్వశ్చన్ కూడా ఎలా ఉంటదంటే, మేము కొన్ని వీడియోస్ చూస్తున్నాము. వాళ్ళు ఓన్లీ షార్ట్స్ పెడతారు. మాకు మానిటైజేషన్ అయిపోయింది అనేసి చెప్తా ఉంటారు. అసలు ఓన్లీ షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ ఎలా అవుతుంది? అండ్ వాళ్ళకి వ్యూస్ కూడా ఉండవు. ఎలా అవుతుంది వాచ్ అవర్స్ కలవకపోతే అనేసి వీళ్ళ డౌట్ అనమాట యాక్చువల్‌గా. ఇక్కడ అలా చూసేటప్పుడు మీరేం చూస్తారు? జస్ట్ ఛానల్ విజిట్ చేసి చూస్తారు. ఛానల్ విజిట్ చేసి చూసినప్పుడు రీసెంట్ వీడియోస్కి వ్యూస్ లేవనుకోండి. ఓకే వీళ్ళకి వ్యూస్ లేవు కదా ఎలా మానిటైజేషన్ అయ్యింది అనేది మీకు అనిపిస్తుంది. మీరు మోస్ట్ పాపులర్ పెట్టి చూసారనుకోండి వాళ్ళ ఛానల్లో మీకు అర్థమవుతుంది ఎన్ని వ్యూస్ ఉన్నాయనేది. ఒకవేళ దానికి కంప్లీట్ మానిటైజేషన్ అయ్యిందనుకోండి, 10 మిలియన్ వ్యూస్ లాస్ట్ 90 డేస్లోనే వచ్చాయనుకోండి, సో మానిటైజేషన్ అనేది అవుతుందన్నమాట. అలా కనుక వస్తే మానిటైజేషన్ అనేది అవుతుంది. ఎప్పుడు లాస్ట్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ వస్తే కనుక. అండ్ ఇది అన్ని రకాల వీడియోస్కి కూడా అన్ని రకాల కంటెంట్లకి కూడా ఇది పాసిబుల్ కాదు. ఎందుకంటే నేను చూసిన ఛానల్స్లో 1.5 ఇయర్ టు 2 ఇయర్స్ బ్యాక్ మినీ మానిటైజేషన్ అయ్యి అంటే ఆ 3000 to 3 మిలియన్ వ్యూస్ ఎప్పుడైతే అప్డేట్ వచ్చిందో అప్పుడు కొంతమందికి మానిటైజేషన్ అయ్యి ఏది షార్ట్స్ ద్వారా ఒక వీడియో లక్కీగా వైరల్ 3 మిలియన్ వ్యూస్ వచ్చేసినాయి. మానిటైజేషన్కి అప్లై చేస్తే మానిటైజేషన్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఈ 10 మిలియన్ వ్యూస్ రావడానికి ఇప్పటి వరకు రాలేదు. అంటే లాస్ట్ 90 డేస్లోనే 10 మిలియన్ వ్యూస్ రావాలి కదా. సో అవి రావట్లే. ఇంకెన్నాళ్ళు పోస్ట్ చేసుకుంటూ వెళ్ళినా అలా పోస్ట్ చేసుకుంటూ వెళ్ళటమే తప్ప ఉపయోగం ఏమి ఉండదు. సో లాంగ్ వీడియోస్ పెట్టాలి. లాంగ్ వీడియోస్ ద్వారా 4000 వాచ్ అవర్స్ వస్తే అప్పుడు కంప్లీట్ మానిటైజేషన్ అనేది అవుతుందన్నమాట. ఎక్కువ మంది ఇట్లా చూసి అంటే లైక్ మాకు మానిటైజేషన్ అవ్వట్లేదు. నేను రీసెంట్గా కొన్ని ఛానల్స్ చెక్ చేసినప్పుడు కూడా వాళ్ళు అడిగే ఫస్ట్ డౌట్ అదే. మాకు వ్యూస్ బాగా వస్తున్నాయి అయినా సరే ఎందుకు మానిటైజేషన్ అవ్వట్లేదు అంటున్నారు. ఇక్కడ ఓన్లీ వ్యూస్ చూస్తున్నారు అంతే. మీరు ఓన్లీ వ్యూస్ చూసి అది డిసైడ్ చేయడానికి లేదు. దట్టు ఆ ఎర్న్ ఆప్షన్లో ఏంటి లాస్ట్ 90 డేస్ వ్యూసే కౌంట్ కదా. అంటే మీరు ఏ రోజు చూసినా ఆ రోజు నుంచి వెనక్కి 90 డేస్ కౌంట్ అవుతాయి అనమాట. మీరు ఈ రోజు చూసారనుకోండి, ఈ రోజు నుంచి లాస్ట్ 90 డేస్లో ఎన్ని వ్యూస్ ఉన్నాయి, ఒక ఈ రోజు నుంచి వెనక్కి 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ ఉంటే అప్పుడు మానిటైజేషన్ అవుతుందన్నమాట. సో ఆ విధంగా ఎప్పుడు మీరు ఏ రోజు చూసినా ఇది 2025 కదా, మీరు 26, 27, 28లో ఎప్పుడు చూసినా సరే 28 డిసెంబర్లో చూసినా సరే ఆ రోజు మీరు ఏ డేట్ని అయితే చూస్తున్నారో ఆ రోజు నుంచి వెనక్కి 90 డేస్లో మీకు 10 మిలియన్ వ్యూస్ అనేది ఉండాలన్నమాట కంప్లీట్ మానిటైజేషన్ అవ్వాలి అంటే. ఆ ముందు వచ్చాయన్నీ డైలీ తగ్గుతూనే ఉంటాయి, వ్యూస్ అనేది తగ్గుతూనే ఉంటాయి. ఇప్పుడు మనకి వాచ్ అవర్స్ 1 ఇయర్ దాటితే ఎలా తగ్గుతాయో స్లోగా, అంటే లాస్ట్ 365 డేసే కౌంట్ కాబట్టి, సో ఆ లాస్ట్ 365 డేస్ కంటే ముందు వచ్చినవి అన్నీ ఎలా తగ్గుతూ ఉంటాయో ఇవి కూడా మీకు అలాగే తగ్గుతూ ఉంటాయి లాస్ట్ 90 డేసే మళ్ళీ ఇక్కడ. సో షార్ట్స్ పెట్టే వాళ్ళకి నేను చెప్పేది అయితే ఏంటి అంటే, మీకు ఆ షార్ట్స్కి వ్యూస్ వస్తున్నాయి పర్వాలేదు అనుకుంటే, అంటే లైక్ 3 మిలియన్ వ్యూస్ వచ్చిన 10 మిలియన్ వ్యూస్ వచ్చే కంటెంటా కాదా ఏంటి అనేది చూసుకుని అది అవుతుందా లేదా అనేది గమనించుకుని షార్ట్స్ తగ్గించి లాంగ్ వీడియోస్ ఎక్కువగా పోస్ట్ చేయండి. ఇది నేను ఇచ్చే సజెషన్ అయితే. ఎందుకంటే ఎన్నాళ్ళు పెట్టుకుంటూ వెళ్ళినా అలా పెట్టుకుంటూ వెళ్తున్నారు అంటే ఎలాంటి ఉపయోగం ఉండదు కదా. నేను రీసెంట్గా ఒక ఛానల్కి మానిటైజేషన్కి అప్లై చేశాను. అఫ్కోర్స్ వాళ్ళది సెకండ్ ఛానల్, ఫస్ట్ ఛానల్ ఆల్రెడీ పాపులర్ ఛానల్ అది. సో ఆవిడ ఫేస్ ఆ ఛానల్లో పాపులర్ అవడం వల్ల రెండో ఛానల్ ఓన్లీ షార్ట్స్ ద్వారా 10 మిలియన్ వ్యూస్ వచ్చి కంప్లీట్ మానిటైజేషన్ అయితే అయిపోయిందనమాట. సో అది ఎందుకు పాసిబుల్ అయింది వాళ్ళకి? వాళ్ళు ఆల్రెడీ నోన్ ఫేస్ కాబట్టి, అట్టు ఆ కంటెంట్ జనాలకి నచ్చింది కాబట్టి ఫాస్ట్గా సక్సెస్ వచ్చింది, చాలా ఫాస్ట్ వ్యూస్ వచ్చేసాయి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే షార్ట్స్లో మనకి కొత్త అప్డేట్ ఒకటి వచ్చింది, 2024లో వచ్చింది అనమాట ఈ అప్డేట్. ఏంటి అంటే 2025లోనే అనుకుంటా, నాకు తెలిసి 5లోనే వచ్చినట్లుంది. అదేంటి అంటే ఎంగేజ్డ్ వ్యూస్ మాత్రమే కలుస్తాయి. అంటే ఇక్కడ మీకు షార్ట్స్లో కనిపించే వ్యూస్ అన్ని ఒరిజినల్ వ్యూస్ కాదు. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 లక్షల వ్యూస్ ఉన్నాయి అనుకోండి ఒక వీడియోకి, 1 మిలియన్ వ్యూస్ ఉన్నాయి అనుకోండి ఒక వీడియోకి. ఆ మిలియన్ వ్యూస్లో మీకు ఎంగేజ్డ్ వ్యూస్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మీకు మానిటైజేషన్కి కౌంట్, అండ్ వాటికి మాత్రమే మీకు రెవెన్యూ వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, ఆ 1 మిలియన్ వ్యూస్ కూడా ఇంప్రెషన్స్ అనమాట. సో ఇప్పుడు మనకి ఇంప్రెషన్స్ అన్నీ కూడా వ్యూస్ లాగా కనిపిస్తున్నాయి. సో ఆ వ్యూస్ చూసేసి ఎక్కువ మంది నాకు ఇన్ని మిలియన్ వ్యూస్ వచ్చినాయి కానీ నాకు ఇందులో యాడ్ అవ్వలేదు,
ఎర్న్ ఆప్షన్లో యాడ్ అవ్వలేదు 1 వీక్ దాటినా కూడా అనేసి అడుగుతూ ఉంటారు. సో ఇదే రీజన్ అనమాట. సో మీకు ఓన్లీ ఎంగేజ్డ్ వ్యూస్ మాత్రమే యాడ్ అవుతాయి. ఓన్లీ ఎంగేజ్డ్ వ్యూస్ మాత్రమే మీకు ఈ ఎర్న్ ఆప్షన్లో అనేది యాడ్ అవుతాయి అనమాట. ఎవ్రీ వీడియోకి కూడా మీరు ఎంగేజ్డ్ వ్యూస్ అనేది చూసుకోవచ్చు. అండ్ ఈ షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ అవ్వడం అనేది ప్రెజెంటేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఎలా ప్రెజెంట్ చేస్తున్నారు వీడియోని, మీ వీడియోలో ఏం చూపిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ప్రతిదీ కూడా కౌంట్ అవుతుంది. వ్యూస్ రావాలి అంటే ఇవన్నీ కూడా కన్సిడర్ అవుతాయి అన్నమాట. చాలా బాగుండాలి వీడియోస్ ముందు, అప్పుడే మీకు షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ అనేది అవుతుంది. లాంగ్ వీడియోస్ పెట్టుకుంటే ఏంటంటే షార్ట్స్తో పాటు లాంగ్ వీడియోస్ కూడా పెట్టుకుంటూ ఉన్నారనుకోండి, వేటికి వ్యూస్ వస్తాయో మనం చెప్పలేము కదా. సో ఒకవేళ లాంగ్ వీడియోస్కి వ్యూస్ వచ్చింది అనుకోండి మంచిదే, లాంగ్ వీడియోస్కి వ్యూస్ వస్తే వాచ్ అవర్స్ వస్తాయి కదా. సో అలా మీరు నెక్స్ట్ మానిటైజేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవడానికి కూడా ఉంటుంది అనమాట. ఓన్లీ షార్ట్స్ పైన డిపెండ్ అయ్యారనుకోండి, నేను చూసాను రీసెంట్గా చాలా ఛానల్స్ చూశాను, వాళ్ళు సేమ్ ఇదే డౌట్తో వచ్చారు. అందుకే ఒక వీడియో చేసి పెడదాము, ఎందుకంటే ఆ షార్ట్స్తోనే ఆగిపోతున్నారు ఎక్కువ మంది. వాటి ద్వారా వాచ్ అవర్స్ వచ్చేస్తాయి అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మనకి డాష్ బోర్డ్లో చూసినట్లయితే మామూలు మనకి ఈ ఎర్న్ ఆప్షన్లో కాకుండా డాష్ బోర్డ్లో లాస్ట్ 28 days అనలిటిక్స్ కనిపిస్తాయి కదా, అక్కడ మీకు వాచ్ అవర్స్ కూడా యాడ్ అయిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాస్ట్ 28 daysలో మీకు ఏదన్నా వీడియో బాగా వైరల్ అయ్యి ఏదైనా షార్ట్ వీడియో బాగా వైరల్ అయ్యి వ్యూస్ వచ్చినాయి అనుకోండి, ఆ షార్ట్కి వచ్చిన వాచ్ అవర్స్ ఉంటాయి కదా, అవి కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో మీరేమనుకుంటారు, ఎక్కువ మంది ఇదే ఆలోచనతో ఉంటున్నారు, నాకు 4000 అవర్స్ వచ్చేసినాయి, ఎర్న్ ఆప్షన్లో కలవలేదు, ఏం చేయాలి అని చెప్పి. సో అది రాంగ్ అనమాట. అది మనకి మానిటైజేషన్కి ఎలిజిబుల్ కాదు. వాచ్ అవర్స్ వస్తాయి, ఇప్పుడు షార్ట్స్ కైనా సరే వాచ్ అవర్స్ వస్తాయి, కానీ అవి మానిటైజేషన్ కోసం ఎలిజిబిలిటీలో యాడ్ అవ్వవు అనమాట. ఓన్లీ మనకి జస్ట్ చూసుకోవడానికి అంతే. సో మనకి డాష్ బోర్డ్లో చూసుకోవడానికి మాత్రమే ఆ వ్యూస్ అనేది అనమాట. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు ఓన్లీ షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ తెచ్చుకునే దానికంటే లాంగ్ వీడియోస్ పెట్టాలి ఎక్కువగా. మొన్న ఒక కామెడీ ఛానల్ చూశాను, చాలా చక్కగా ఉన్నాయి వీడియోస్ వాళ్ళవి. కొన్ని వాళ్ళు ఓన్గా చేస్తున్నారు కామెడీ, వాళ్ళే స్క్రిప్ట్ రాసుకుని ఓన్గా చేస్తున్నారు. కొన్ని ఏమో కనిపిస్తూ యాక్ట్ చేస్తున్నారు రీమిక్స్ సౌండ్ ద్వారా. పాపం చాలా వీడియోస్ పెట్టారు, మోర్ దెన్ 1000 పైనే ఉన్నాయి వీడియోస్ అయితే, నాకు ఎగ్జాక్ట్ నెంబర్ అయితే గుర్తులేదు. సో అన్ని వీడియోస్ పెట్టారు. లాంగ్ వీడియోస్లోనేమో అసలు ఏమీ లేదు, లాంగ్ వీడియోస్ కూడా అన్ని షార్ట్సే కలిపి పెట్టేశారనమాట. సో అవన్నీ ఎలాగో డిలీట్ చేయాల్సిందే. సో నేను అదే చెప్పాను, మీరు ఎన్ని షార్ట్స్ పెట్టుకుంటూ వెళ్ళినా ఇట్లా వీడియోస్ వైరల్ అవ్వనప్పుడు, వీడియోస్కి వ్యూస్ రానప్పుడు ఊరికే జస్ట్ టైం వేస్ట్. 2 years అయింది వాళ్ళ ఛానల్ క్రియేట్ చేసి కూడా. సో అందుకే ఓన్లీ షార్ట్స్ పైన డిపెండ్ అవ్వకుండా లాంగ్ వీడియోస్ ఎక్కువగా పోస్ట్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి లాంగ్ వీడియోసే బెనిఫిట్ ఛానల్కి ఎప్పటికైనా సరే. అది మానిటైజేషన్ అయిన తర్వాతే మీకు అర్థమవుద్ది ఎందుకు నేను లాంగ్ వీడియోస్ బెనిఫిట్ అంటున్నాను అనేది. ఎందుకంటే ఆ లాంగ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో లాంగ్ వీడియోస్లో మనకి రెవెన్యూ కూడా ఎక్కువ వస్తుంది. ఏది అది 8 minutes పైనే ఉండాల్సిన పని లేదు, 8 minutes లోపు వీడియోస్కి కూడా రెవెన్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీరు షార్ట్స్తో కంపేర్ చేస్తే కనుక. షార్ట్స్లో మనకు వచ్చేది ఓన్లీ $0.01 per 1000 వ్యూస్. అది కూడా షార్ట్స్ ఫీడ్లో వచ్చిన ఎంగేజ్డ్ వ్యూస్ మాత్రమే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 2000 వ్యూస్ ఉన్నాయి అనుకోండి ఆ వీడియోకి, ఒక షార్ట్కి. ఆ 2000లో సగం వ్యూసే మీకు ఒరిజినల్ వ్యూస్ ఉంటాయి, సగమో లేదంటే ఒక 75% అట్లా ఉంటాయి ఒరిజినల్ వ్యూస్. ఇది కొన్నిసార్లు 75% అని, ఎక్కువ శాతం హాఫ్ వ్యూసే ఉంటాయి ఎంగేజ్డ్ వ్యూస్. సో మీకు ఆ హాఫ్ వ్యూస్కి, ఆ ఎంగేజ్డ్ వ్యూస్కి మాత్రమే రెవెన్యూ వస్తుంది. మీరు ఇంత కష్టపడి చేసి వీడియో షార్ట్స్ ఎడిట్ చేసి ఇవన్నీ పెట్టి చేసేదానికంటే కొంచెం ఎఫర్ట్ పెట్టి లాంగ్ వీడియో పెట్టారనుకోండి, ఆ వీడియో వైరల్ అయిందనుకోండి, చాలా ఎక్కువ రెవెన్యూ వస్తుంది అనమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాతో పాటు ఒకళ్ళు ఛానల్ క్రియేట్ చేశారనమాట, ఎప్పుడో 2019-20 ఆ టైంలో అనమాట, 18-19 ఆ టైంలో. అయితే వాళ్ళు కుకింగ్ ఛానల్లే, నాతో పాటు మేమందరం ఒకేసారి స్టార్ట్ చేసామన్నమాట. అయితే ఇప్పుడు వాళ్ళకి మోర్ దెన్ 2 lakhs to 3 lakhs మధ్యలో ఉన్నట్లున్నారు సబ్స్క్రైబర్స్. ఈ మధ్య అయితే నేను చూడలేదు ఆ ఛానల్ని. సో వాళ్ళు వాయిస్ ఏమి ఉండదు, జస్ట్ మ్యూజిక్ పెడతారు అంతే. అయితే ఆ ఛానల్లో ఒక వీడియోకి చాలా ఎక్కువ వ్యూస్ ఉంటాయి అన్నమాట. లాంగ్ వీడియోకి రోజు వ్యూస్ వస్తూనే ఉంటాయి డైలీ. సో రీసెంట్గా డైలీ మనం డైలీ అప్లోడ్ చేస్తాం కదా వీడియోస్, ఆ వీడియోస్కి వ్యూస్ రాకపోయినా కూడా ఆవిడ ఎవ్రీ మంత్ రెవెన్యూ తీసుకోగలుగుతున్నారు. ఎందుకు? ఆ లాంగ్ వీడియోకి రోజు వ్యూస్ రావడం వల్ల బాగా మంచి రీచ్ వస్తుంది. అంటే ఆ వీడియో వల్ల కొత్త వీడియోస్కి కూడా వ్యూస్ వస్తాయి, కాకపోతే దానికంటే ఎక్కువైతే రావు కదా. సో వీటికి కూడా వ్యూస్ వస్తాయి తర్వాత స్లోగా అయినా సరే. సో మనం ఎప్పుడైనా సరే లాంగ్ వీడియోస్ పెట్టాలి. మీరు ఎక్కువ మంది ఫీలింగ్ ఏంటి అంటే లాంగ్ వీడియోస్ పెడితే వ్యూస్ రావట్లేదు, షార్ట్స్లో వ్యూస్ వస్తున్నాయి పెడుతున్నాం అనుకుంటారు. అది మీరు జస్ట్ వ్యూసే చూడకూడదు ఎప్పుడు కూడా, మీరు వ్యూసే చూస్తే అక్కడే ఉండిపోతారు అంతే. ఎప్పుడైనా మనం ఛానల్ని లాంగ్ రన్లో చూడాలి. ఇప్పటి నుంచి తర్వాత ఏంటి, నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తూ వెళ్తేనే మీరు ఏమన్నా ఇది చేస్తారు. బట్ అదేం లేకుండా మీరు కంటిన్యూస్గా షార్ట్స్ అలా గుడ్డుగా అలా పోస్ట్ చేసుకుంటూ వెళ్తే ఎన్నాళ్ళు చేసినా ఏ ఉపయోగం ఉండదు. సో మీరు లాంగ్ వీడియోస్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి.
ఇదైతే నేను ఇచ్చే సజెషన్. షార్ట్స్ ద్వారా ఎక్కువ రీచ్ ఉంటుంది ఛానల్కి, అది కన్ఫర్మ్. ఎందుకంటే కొత్త కొత్త ఆడియన్స్ ఎక్కువ మంది వస్తారనమాట షార్ట్స్లో. సో కొత్త ఆడియన్స్ వచ్చినప్పుడు ఓకే సబ్స్క్రైబర్స్ వస్తారు, బాగానే ఉంటుంది, కానీ వాళ్ళు లాంగ్ వీడియోస్ చూస్తారన్న గ్యారంటీ లేదు. సో అందుకే మీకు ఎంతమంది ఇప్పుడు చూడండి, మీరు షార్ట్స్ ద్వారా పాపులర్ అయిన ఛానల్స్కి లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉంటారు, లాంగ్ వీడియోస్లో వ్యూస్ ఉండవు. సో అదే రీజన్ అనమాట. అలా ఉన్నప్పుడు అసలు ఆ ఛానల్ వేస్ట్ కదా, గ్రోత్ అనేది ఉండదు. సో మీరు ఎప్పుడైనా నా సజెషన్ ఏంటి అంటే, మానిటైజేషన్ అయ్యేలోపు ఒక మంచి కమ్యూనిటీని బిల్డ్ చేసుకున్నారనుకోండి, మంచిగా వ్యూస్ వస్తాయి మీకు. మానిటైజేషన్ అయిన తర్వాత కూడా అండ్ రెవెన్యూ కూడా మంచిగా వస్తుంది. సో మీరు ఏది పెట్టినా, షార్ట్స్ పెట్టినా, లాంగ్ వీడియోస్ పెట్టినా, ఏదైనా జనాలకి ఉపయోగపడే కంటెంట్ అండ్ మీరు ఓన్గా షూట్ చేసిన వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి. అండ్ ఎక్కువ మంది మిస్గైడ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఏది క్రియేటర్సే కాదు, ఐ మీన్ టెక్ క్రియేటర్సే కాదు, పక్కన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అసలు ఛానల్సే ఉండవు, వాళ్ళు కూడా వచ్చి చెప్పడం అనమాట మన క్రియేటర్స్కి, నువ్వు ఇలా పెట్టు అని చెప్పి. సో ఛానల్స్ ఉన్న వాళ్ళకే అసలు ఏం తెలియట్లేదు అంటే, ఛానల్స్ లేని వాళ్ళు కూడా వచ్చి చెప్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి ఇంకా. సో మీరు సజెషన్ తీసుకోండి, ఎవరి దగ్గరైనా తీసుకోండి, నేనేం తీసుకోవద్దని చెప్పను, కానీ అది ఆలోచించండి, అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. సో దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలన్నమాట ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఒకళ్ళు ఒక విషయం చెప్పారు అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది కొంచెం ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. సో మీరు తీసుకునే సజెషన్ కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నా వినండి, వాళ్ళు చెప్పేది వినొద్దని నేనేం చెప్పను, కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ బుర్రకి మీరు పొదును పెడితే మీకే అర్థమవుతుంది మ్యాటర్ అంతా. అండ్ ఈజీగా ఈ షార్ట్స్ ద్వారా ఎక్కువ మంది ఏంటంటే, షార్ట్స్ ద్వారా ఈజీగా మానిటైజేషన్ అయిపోతుంది అనేది ఎక్కువ మంది అనుకుంటూ ఉంటారు. షార్ట్స్ ద్వారా ఏది కూడా యూట్యూబ్లో మీకు ఈజీగా రాదు, ఎంత ఈజీగా వస్తే అంత ఈజీగా పోతుంది. సో ఈజీ అనే మాట లేదు యూట్యూబ్లో ఒక రకంగా చెప్పాలి అంటే. మీరు కష్టపడకుండా ఒక వీడియో వచ్చింది అంటే, మీరు ఏ మాత్రం కొంచెం కూడా ఎఫర్ట్ పెట్టకుండా ఒక వీడియో వచ్చింది అంటే మీకు ఆ ఛానల్ వేస్ట్ అన్నట్లే ఒక రకంగా చెప్పాలి అంటే. అది ఊరికే జస్ట్ మ్యూజిక్ యాడ్ చేసేసి, లేదా ఇమేజెస్ పెట్టి మ్యూజిక్ యాడ్ చేసేసి, లేదా టెక్స్ట్ పెట్టి మ్యూజిక్ యాడ్ చేసి, ఆ టెక్స్ట్ అనేది మీరు ఓన్గా రాసిన టెక్స్ట్. ఇప్పుడు కొంతమంది మోటివేషనల్ కోట్స్ అని చెప్పి పెడతా ఉంటారు. ఆ మోటివేషనల్ కోట్స్ ఏవైతే ఉంటాయో ఊరికే జస్ట్ టెక్స్ట్ మేమే ఓన్గా రాసాము అనేసి చెప్తాం. మీరు ఓన్గా రాశారని యూట్యూబ్కి తెలియదు కదా, అక్కడ కాన్సెప్టే రీయూజ్డ్, అసలు ఏది టెక్స్ట్ విత్ మ్యూజిక్ అనే కాన్సెప్ట్ రీయూజ్డ్ అనమాట. సో అట్లా ఏదైనా సరే ఎవరన్నా ఏదన్నా చెప్తే కొంచెం ఆలోచించండి, అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచిస్తే మీకే తెలుస్తుంది.